ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడమని కార్యక్రమం నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోషువ మీరు వెళ్ళు దేశమును వేగు చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమునకు వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. మనము చదువుకున్న వాక్య భాగములో దేవుని సేవకుడైన యెహోషువ కొంతమందిని ఈ పట్టణమును వేగు చూసేదానికి, లేకుంటే ఆ పట్టణ పరిస్థితిని చూసేదానికి పంపించడం చూడగలము. అక్కడికి వెళ్ళిన వారు యెహోషువ దగ్గరికి సమాచారంను తీసుకొని వచ్చినారు. మనమందరం వెళ్ళవలసిన అవసరం లేదు, కొంతమంది మాత్రం, అనగా ఒక 3,000 మంది వెళ్తే ఆ పట్టణంను మేము జయించుకోగలము అని యెహోషువ దగ్గర చెప్పటం చూడగలము. ఇంతవరకు వారిని నడిపించిన దేవుని మరచిన వారుగా తమ బలము పైన ఆధారపడేదానికి ఇశ్రాయేలీయులు ప్రారంభించిన ఒక కార్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రమును పాయలు చేసి అరణ్యములో 40 సంవత్సరములు వారిని నడిపించిన దేవుని మరచి మేము 3,000 మంది వెళ్తే ఆ పట్టణమును జయించగలమని తమలో తాము ఒక నిర్ణయము తీసుకున్న సంఘటన ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది దేవుని దృష్టికి ఎంతో దుఃఖకరమైన కార్యం. దేవుని మహిమను, దేవుని యొక్క ఘనతను పాడు చేసే ఒక కార్యముగా ఉంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలో ఆకాను అని చెప్పబడిన వాడు శపించబడిన దాన్ని తీసుకొచ్చి వారి పాలెంలో దాచిపెట్టుకున్న సంఘటన కూడా మనం మొదటి వచనము చదివినట్లయితే చూడగలం. అనగా దేవునికి అయిష్టమైన కార్యములను క్రమక్రమంగా ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ప్రవేశించడం ప్రారంభిస్తున్నారు. ఈ దినంలో అనేక సార్లు ఒక కార్యమును ప్రభు మన ద్వారాగా చేయించాలని ఆశించిన మొదటి దినములో దేవుని యందు ఉన్న భయభక్తులు క్రమక్రమంగా మారిపోయి నేను అనే ఒక మనస్సు రావటం ప్రారంభిస్తుంది. నేను చేయగలను, నాకు తెలుసు, దేవుడు నా ద్వారా ఈ కార్యం చేయిస్తాడు అని తమను గురించి తామే ఎక్కువగా ఆలోచించటం ప్రారంభిస్తారు. తన గురించి తామే హెచ్చించుకునటం ప్రారంభిస్తున్నారు. అలాగూ చేసిన దినములో దేవుని యొక్క కృపను వారు పోగొట్టుకుంటున్నారు అనేది మర్చిపోతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీలు మర్చిపోయినారు, ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన యెహోవా ఏమి సెలవిస్తున్నాడో అని మేము తెలుసుకోవాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన యొక్క స్వరమును వినాలి, ఆయన మాకు తెలియపరిచిన కార్యమును మేము చేయాలా అన్నది ప్రక్కన పెట్టేసి మాలో ఒక 3,000 మంది మాత్రం వెళ్తే ఈ పట్టణమును జయించగలమని ఒక నిర్ధారణ వారిలో ఉండటం చూస్తున్నాం. ఎప్పుడైతే నీ సొంత బలము పైన నీవు ఆధారపడతావో, ఎప్పుడైతే నీ సొంత శక్తి పైన నీవు ఆధారము చేసుకుంటావో, దేవుని యొక్క ఆశీర్వాదమును, ఆయన యొక్క నడిపింపును నీవు పోగొట్టుకుంటావు. నీ శత్రువుకు ముందుగా నీవు బలహీనుడుగా అయిపోతావు.
నీకు ముందున్న శోధనలో నీవు కృంగిపోతావు. ఎందుకంటే నిన్ను నడిపించే ప్రభు నీకు తోడుగా నిలిచి ఉండడు. ఈ ఉదయకాల సమయంన ఇశ్రాయేలీలాగా నీవు కూడా అనేక సార్లు నేను చేయగలను, నాకున్న జ్ఞానంకి ఇది నేను చేసుకోగలను అనుకుంటున్నావేమో. నీతో ఏమీ సాధ్యము కాదు అని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన యొక్క చిత్తమును తెలుసుకొని ఆయన నడిపింపు ప్రకారము నీవు వెళ్ళినట్లయితే ఎలాంటి పరిస్థితి అయినను ప్రభు జయమునిస్తాడు. అదే సమయమున నాకు బలమున్నది, నాకు జ్ఞానమున్నది, నాకు డబ్బున్నది అనుకొని నీవు విర్రవీగినట్లయితే, గర్వించినట్లయితే దేవుని యొక్క హస్తము నిన్ను ఎడబాల్చిన విషయము నీకు తెలియకనే ఉండిపోతుంది. అప్పుడు అపవాది నిన్ను కృంగదీస్తాడు, నీకు ఓటమి కలుగుతుంది అని గ్రహించుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి అదే. వారు తమ యొక్క తలంపుల ప్రకారం వెళ్ళినారు. ఆయి పట్టణస్థులు వారిని జయించినారని చెప్పవచ్చు. 36 మంది చనిపోయినారు, మిగతా వారు పారిపోయినారు. దేవుని నామం అక్కడ అవమానాలకు గురి చేయబడినది. దానికి కారణము వారి యొక్క నిర్ణయంలో వారే తీసుకున్న దాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళకుండా తమ యొక్క నిర్ణయాలు తీసుకున్నారు. అది మాత్రమే కాదు, పాపమును ఆ స్థలములో వారు దాచి ఉంచినారు. ఆ కాని యొక్క పాపము వారి మధ్యలో ఉన్నది. దేవుడు శపించిన కార్యమును తన యొక్క గుడారంలో దాచిపెట్టుకున్న దాన్ని బట్టి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో పాపమును దాచిపెట్టుకుంటున్నావా? నిన్ను నీవు దేవుని కన్నా గొప్పవాడు అనుకుంటున్నావా? దేవుని యొక్క హస్తము నీకు తోడుగా లేకపోతే, దేవుని యొక్క కృప నిన్ను విడిచిపెట్టినట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు అపవాది నిన్ను జయించి నిన్ను కృంగదీస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలమున ఇశ్రాయేలు చేసిన రీతిగా నీ నిర్ణయాలను నేను చేయగలని విర్రవీగి నీ సొంతముగా నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుని యొక్క కృప నీ జీవితంలో ఎంత మాత్రము ఉండదు. పాపమును దాచిపెట్టినట్లయితే, అక్రమమును దాచిపెట్టినట్లయితే నీ జీవితములో దేవుని సహాయము ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున నీ హృదయమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడు. ఆయన సెలవిచ్చిన రీతిగా ప్రతి కార్యమును చేయటానికి నీవు సిద్ధపరచుకో. అప్పుడు తన కృపలో, తన యొక్క సహాయము చేత, తన యొక్క నడిపింపు చేత ప్రభు నిన్ను ముందుకు తీసుకువెళ్ళి నీకు ముందున్న శోధన చేయించడానికి సహాయము చేస్తాడు. ఇశ్రాయేలు ఓటమిని చూసినారు. అయితే ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని మాటను తెలుసుకుని ఆయన మాటకు లోబడ్డారో అదే పట్టణమును వారు జయించి దేవుని నామాన్ని ఘనపరిచినారు. నీ జీవితంలో కూడా ప్రభు అలాగ చేయాలని ఆశిస్తూ ఉదయకాల సమయమున నీతో నాతో మాట్లాడుచూ ఉన్నారు. ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నావు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీకు లోబడిన వారిగా, నీ చిత్తము తెలుసుకున్న వారిగా, నీ యొక్క సహాయంను కోరుకున్న వారిగా మేము జీవించి ఆ జీవితంలో ముందుకు వెళ్ళడానికి నీవు సహాయము చేయమని, నీ కృపలో నడిపించమని, నీ యొక్క నడిపింపులో మేము ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని అడుగుతున్నాము తండ్రి. నీవే మాకు ముందుగా ఉండమని వేడుకుంటుండగా నీ కృపను దయచేయమని, విన్న వాక్యం హృదయంలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.